వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. మీ అందరికీ కూడా తిరుమల స్వామివారికి సంబంధించి రెండు ముఖ్యమైన విషయాలు ఈ వీడియో ద్వారా మీ అందరితో నేను చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తిరుపతిలో గత 15 రోజుల నుంచి ప్రతిరోజు కూడా పగలు రాత్రి వర్షం పడుతూనే ఉంది. ఏమాత్రము ఎడతెరుపు లేకుండా వర్షాలు పడతానే ఉన్నాయి. ఎప్పుడో అప్పుడు కాస్త కొంచెం బ్రేక్ ఇస్తున్నాయి తప్ప రోజంతా వర్షం పడతానే ఉంది రాత్రితో సహా. అలాగే రెండో పాయింట్ ఏమిటి అంటేనండి, తిరుమల కొండపైన ఇక్కడ చూసారా, ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాలు కారణంగా ఆగస్టు 15వ తేదీన తిరుప్పావడ సేవ, అలాగే ఆగస్టు 15 నుండి 17 వరకు కూడా కళ్యాణము, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేస్తున్నట్టు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే మనకి ఈరోజు రావటం జరిగింది. నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ చూసారా, ఇది టీటీడీ యాప్ అనమాట. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తోంది. ఈ యాప్లో కూడా మీరు చూసారా, ఇక్కడ చూడండి శ్రీవారి టెంపుల్ తిరుమల. ఇక్కడ చూడండి ఆగస్టు 15, 16, 17 టీటీడీ యాజమాన్యం కూడా మనకి గతంలో విడుదల చేయలేదు. ఓకేనా? సో ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటేనండి, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి తెలుసు విడుదల చేయలేదని. కానీ చాలామంది ఏం చేస్తారు, తిరుమల కొండపైకి వెళ్ళి ఒకరోజు ముందుగానే సిఆర్ఓ ఆఫీసులో మాకు లక్కీ డిప్ సేవల ద్వారా ఈ ఆర్జిత సేవలు అయినటువంటి కళ్యాణము, ఉంజల సేవ, బ్రహ్మోత్సవ సేవలు, సహస్ర దీపాలంకరణ సేవలు అన్నీ కూడా లక్కీ డిప్ ట్రై చేస్తారు. మీరు అలా అనుకొని ఏదో జరిగిపోతుంది, మాకు ఈ టికెట్లు లభిస్తాయి అని ఆశపడ్డారనుకోండి, అక్కడ అసలు వాళ్ళ సేవలే చేయనప్పుడు మీకు ఎలా వస్తాయి చెప్పండి? సో ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక అసలు ఎందుకు ఈ సేవలు రద్దు చేస్తారు అన్నది నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, చదువుకోండి మీకు డౌట్ ఉంటే. అసలు ఏమిటంటే, ఒక మాటలో చెప్పాలి అంటే, ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన స్వామివారికి నిత్యము రకరకాల సేవలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా కైంకర్యాలతో సహా రకరకాల సేవలు జరిగినప్పుడు ఏవైనా లోటుబాట్లు జరగవచ్చు. ఆ లోటుబాట్లు జరిగినప్పుడు వాటిని పవిత్రోత్సవం రూపంలో ఈ సపరేట్ పూజ చేసి వాటిని వారు సర్ది పెట్టుకుంటారన్నమాట. సో దీన్ని మీరు ఒకసారి చదువుకోండి, సరేనా? నేను కమెంట్ సెక్షన్లో పెడతా. సో ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని అప్డేట్లు చెప్తా. అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను చెప్తా. ఓకేనా? అలాగే ఈ వీడియో ముగించే ముందు మరొక విషయం చెప్తున్నా. తిరుపతికి సంబంధించి స్వామివారి దర్శనం కావాలి అనుకున్న ప్రతి భక్తులు కూడా అక్టోబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల ఆన్లైన్ దర్శనం టికెట్లు, రూములు బుకింగ్లు అయిపోయినాయి. మరలా చెప్తున్నా, ఆన్లైన్ బుకింగ్ ద్వారా అన్ని రకాల దర్శనం టికెట్లు, రూములు ఆన్లైన్ బుకింగ్ అయిపోయింది. ఇక మీరు తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు, ఫ్రీ టోకెన్లు తీసుకోండి. నడక మార్గం వాళ్ళైతే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళి చక్కగా దివ్యదర్శనం టోకెన్లు తీసుకోండి. అలాగే అలిపిరి నడక మార్గం వాళ్ళైతే ప్రస్తుతానికి అలిపిరికి మీకు నడక మార్గం టోకెన్లు ఇవ్వట్లేదు కాబట్టి మీరేం చేస్తారు, ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఓకేనా? ఈ విషయము కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి చెప్తున్నా. రోజు ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదండి, వారి కోసం చెప్తున్నా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతిరోజు కూడా ఈవినింగ్, పొద్దున ఒక వీడియో పెడతా. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అన్నీ కూడా సాయంత్రం పెట్టడం జరుగుతుంది. సో దయచేసి మన ఛానల్ని ఫాలో అవుతే రెగ్యులర్గా మీకు ఖచ్చితంగా ఒక దారి దర్శనానికి, రూములకి లభిస్తుంది అన్నమాట. ఓకేనా? తిరుమల కొండపైన దర్శన టికెట్ లేని వాళ్ళు డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అంటే VQC 1, VQC 2 ఈ రెండిట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. డైరెక్ట్ దర్శనం. అసలు ఈ సర్వదర్శనం వద్దు, ఈ దివ్య దర్శనం వద్దు, ఇవన్నీ తలకాయ నొప్పులు మాకు వద్దు అంటే డైరెక్ట్గా వెళ్ళిపోండి. కాకపోతే దాదాపు 8-9 గంటలు దర్శనం పడుతుంది. అందువల్ల మేము చెప్పాం. కాదంటే సర్వదర్శనం టోకెన్ తీసుకున్నారనుకోండి, మీకు హ్యాపీ కదా, చక్కగా 5 గంటల లోపల దర్శనం చేసుకుంటారు. ఈ టోకెన్లు అనేవి ఎక్కడ ఇస్తారండి? రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్లో దిగిన భక్తులకైతే బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? దయచేసి డౌట్లు ఉంటే అడగండి, నేను 100% సమాధానం చెప్తున్నా. ఈ మధ్య టైం ఉన్నప్పుడల్లా మీకోసమే నేను సేవ చేసుకుందామనేసి సమాధానం చెప్తూనే ఉన్నాను. మరి ఉండనా? సెలవు తీసుకోనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.